మార్కు తీసుకు. అందరికి హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్. ఎంతమంది ఆఫ్టర్నూన్ అంటారు, ఎంతమంది ఈవినింగ్ అంటారు? ఈవినింగ్ అన్న వాళ్ళు ఒకసారి చేయలేపట్టింది. ఓకే, ఆఫ్టర్నూన్ అన్న వాళ్ళు అమ్మ ఇది తొండి దొంగలు ఉన్నారబ్బా అందరూ. ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో హ్యాపీ ఈవినింగ్. ఇప్పటి వరకు ట్రైనింగ్ సైకిల్లో ఎన్ని అయిపోయాయి? ఏమేమి అవి? ఫస్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ట్రైనింగ్ సైకిల్లో మీదే లేదు సార్, ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఉంది. ఎస్, ఫోర్త్ ఏంటండి? ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అనేది యూజా లేదా అంటే ఏంటి? ఎవరన్నా ఒక ఇద్దరు చెప్తారా? యూజ్. ఇంకా ట్రైనింగ్ టెక్నిక్ మెథడ్స్ అనేది యూజా లేదా? నీడెడ్, రైట్? ఎస్. మనం పొద్దునే చెప్పుకోవడం జరిగింది, ఒక కూర చేస్తే, ఏదైనా కర్రీ చేస్తే దాంట్లో ఉప్పు కారం ఎంత అవసరం? తగినంత అవసరం. తెలివి అనుకున్న అతి తెలివి వాళ్ళు ఉన్నారు అందరూ ఇక్కడ. ఎంత అవసరం అంటే చాలా అవసరం అని చెప్తారు అనుకున్నాను, తగినంత అని చెప్తున్నారు. వావ్, సూపర్. ఎస్, అవసరమా అవసరం లేదా? అబ్సల్యూట్లీ అవసరం కదా. అది లేకపోతే ఎలా ఉంటది? చప్పగా, తినాలనిపించదు, అసలు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా, అంతేనా? సో అవి వేస్తేనే కదా ఆ కర్రీ కంటూ టేస్ట్ వస్తుంది. అలా మీ ట్రైనింగ్ లో మీరు స్పీకర్ గా వెళ్తున్నప్పుడు ఈ ట్రైనింగ్ అండ్ టెక్నిక్స్ మెథడ్స్ వాడితే ఆ మీరు చెప్పే కర్రీ లాగా, మీరు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, ఏదైతే స్పీకర్ గా మీరు వెళ్తారో, ఆ స్పీచ్ ఇస్తారో, ఆ కర్రీ అనేది కూడా చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా వస్తుంది. రైట్? దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. మీ అందరికీ ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను, చేస్తానంటే చెయ్యరా? అయినా నేను ఇస్తా. నేను ఫిక్స్ అయ్యానంటే నేను ఎవరి మాట ఇన్ను, సో ఇస్తా. మీ దగ్గర నోట్ ప్యాడ్ ఉంది కదండి? నోట్ ప్యాడ్ ఉందా ప్రతి ఒక్క టేబుల్ దగ్గర? ఉందా? ఓ సూపర్. ఇప్పుడు ఆ నోట్ ప్యాడ్ లో ఒక పేపర్ చింపండి. చించారా సార్? కంప్లీట్ పేపర్, సగానికి చించకండి, కంప్లీట్ గా ఒక పేపర్. నోట్ ప్యాడ్స్ లో కంప్లీట్ గా ఒక పేపర్ చించారా? ఓకే, సూపర్. ఇప్పుడు నోట్ ప్యాడ్ లో చించండి సార్, నోట్ ప్యాడ్. ఎస్. ఇప్పుడు దాన్ని, ఆ పేపర్ ని భాగాలుగా విడిపోకూడదు. ఆ పేపర్ మీకు ఎంత వీలవుతుంది చించచ్చు, చించి ఎంత వీలవుతే అంత పెద్దగా చేయాలి ఆ పేపర్ని. 2 భాగాలు అవ్వకూడదు, కంప్లీట్ గా విడిపోకూడదు. ఆ ఒక్క పేపర్నే చించుకుంటూ పెద్దగా, ఒక పెద్ద, మీరు ఎంత పెద్దగా చేస్తారో ఆ పేపర్ని చేయండి. యువర్ టాస్క్ స్టార్ట్స్ నౌ. చించాలి, చించుతూ మీ పేపర్ని ఎంత పెద్దగా చేస్తారో చేయండి, కానీ 2 భాగాలు అవ్వకూడదు. ఓకే? ఎస్, యువర్ స్టార్ట్ చేయండి. ఎన్ని భాగాలైనా చించుకోవచ్చు, కంప్లీట్ గా అవ్వకూడదు. కంప్లీట్ గా టియర్ అయిపోయి ఇట్లా సపరేట్ వచ్చేయకూడదు. జస్ట్ 2 minutes మోర్. మెంటర్స్ ఒకసారి టైం చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు సెషన్ ని చించుతారో, పేపర్ ని చించుతారో, మీ ఆఫ్లైన్ ని చించి పడేస్తారో ఇప్పుడు తెలుస్తుంది. రైట్? ఎగ్జాక్ట్లీ సార్, అందుకే చించుతున్నాను, నేను చించిపిస్తున్నాను ఎలా చించుతున్నాము అని. అయిపోయిందా మేడం? టైం చూసుకున్నారా?
జస్ట్ 1 minute మోర్. ఇంకొక 1 minute ఉందండి. టైమ్ అప్. స్టాప్ స్టాప్. 1 minute అక్కడ చూసుకుంటున్నారు సార్. మీరు లెక్క పెట్టుకుంటున్నారా? ఓకే అచ్చా ఓకే. ఐ విల్ గివ్ 30 seconds మోర్. జస్ట్ 30 seconds. అంటే మేడం 30 seconds అయిపోతే చెప్పండి. యా సూపర్. టైమ్ అప్. స్టాప్ స్టాప్ స్టాప్. టైమ్ అప్. ఎస్. ఒక్కసారి మీరు చించిన పేపర్ ను ఒకసారి పైకి ఇలా లిఫ్ట్ చేయండి. వా. ఒక్కసారి వెనకాల మీరు కూర్చోండి సార్. కూర్చొని చూడండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఆ కళాఖండాలని. ఎలా ఉందండి? ఎలా ఉన్నాయి కళాఖండాలు? కూర్చోవాలి మేడం. ప్లీజ్ బీ సీటెడ్. ఎస్. ఇలా ఎవరైతే చించి ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఇలా చించిన వాళ్ళు ఒక్కసారి నిల్చోండి. ఇలా పట్టుకొని నిల్చోండి. మీ పై నుంచి ఇలా పట్టుకొని నిల్చోండి సార్. మీరు కూడా. అయిపోయింది సార్. అయిపోయింది. చించకూడదు ఇంకా. ఓకే. మెంటర్స్ ఒకసారి ఎవరిది చాలా పెద్దగా వచ్చిందో చూడండి. లేండి సార్. ఒకసారి చూడండి. ఎస్. విన్నర్ దొరికిపోయారండి. ఎస్. రండి సార్. మణితేజ సార్. ఎస్. ప్లీజ్ బీ సీటెడ్ అండి. ప్లీజ్ బీ సీటెడ్. ఇటు ఒక్కసారి సార్ మీరు చూపించండి ఎంత. ఎస్. ఎస్. అవంతి మేడం రండి. పురుషోత్తం సార్. ఎస్ సార్. ఐడెంటిఫై చేసేసారు. ఎస్. మీరు కూడా సార్. పురుషోత్తం సార్, అవంతి మేడం. ఎస్. ఎస్ సార్. స్టేజ్ మీదకి రండి ప్లీజ్. ఎస్ సూపర్ సార్. దుర్గా ప్రసాద్ సార్ మీరు కూడా సార్. సురేందర్ సార్. ఎస్. వచ్చేయండి. ఎవరైతే పెద్దగా అనిపిస్తుందో మీరు రావాలి. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా తొండి ఆటలు అన్నాడు అనుకోండి. ఎస్. అయిందా? వచ్చేసారా? ఓ రండి మేడం. టైం అయిపోయిన తర్వాత కూడా చెక్ మేడం. ఫాస్ట్ గా రావాలి సార్. ఫాస్ట్ గా రావాలి. ఇవి ఇలానే కలర్ పేపర్స్ అయితే మనం బయట బాగా డెకరేట్ చేసేవాళ్ళం అండి. రైట్. ఒక్కసారి వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ ప్లీజ్. ఓకే. ఇందులో ఎస్ ఫాస్ట్ గా ఒక్క క్లిక్. అయిపోయిందా మేడం? ఎస్ సూపర్. మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ చేసిన వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్. ఎస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. ఎస్. మణితేజ సార్ విన్నర్. ఎస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అండి. ఇప్పటి వరకు మీరు ఆ పేపర్ ని టియర్ చేశారు కదా. అవంతి మేడం ప్లీజ్ టేక్ యువర్ సీట్. అవంతి మేడం ప్లీజ్. ఎస్. ఇప్పుడు ఇంతసేపు మీరు ఆ పేపర్ ని టియర్ చేసి మీరు ఆలోచించి చించారు కదా. దట్ ఈస్ కాల్డ్ ఐస్ బ్రేకింగ్ మెథడ్. దట్ ఈస్ కాల్డ్ ఐస్ బ్రేకింగ్ మెథడ్. ఐస్ బ్రేకింగ్ మెథడ్ అంటే మిమ్మల్ని మీరు ఫన్నీగా ఇన్వాల్వ్ అవుతూ అలాగే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ మన నిద్రలో చాలా మంది తినేసాం కదా. సో కొంచెం నిద్ర మోడ్లో ఉండరు. అక్కడ నుంచి మనం ఎప్పుడైతే సెషన్ చెప్తుంటామో ట్రైనర్ గా మనం స్పీచ్ ఇస్తుంటామో ఆటోమేటిక్ గా కొంతమందికి ఐఓ ప్రకారం ఎంత పర్సెంటేజ్ మనం వాళ్ళకి అప్రోచ్ చేయగలం? 80%. రైట్. 20% పీపుల్ మనకి తెలియదు. వీళ్ళందరినీ గ్రాప్ చేయడానికి
మన వైపు తిప్పుకోవడానికే వి యూజ్ ఐస్ బ్రేకింగ్ మెథడ్. know each other, building friendship and nervous and tension, team building, positive atmosphere. So ఇవన్నీ రాసుకుంటారా? ఎస్. ఇది ఎలా ఉండాలండి? ఎస్, ప్లీజ్ లిసన్ అండి. పీపీటీ తర్వాత షేర్ చేస్తాను. ఎస్, ఐస్ బ్రేకింగ్ ఎలా ఉండాలి? ఇన్ ఎ మెథడ్ ఆఫ్ సోఫా. ఇన్ ఎ మెథడ్ ఆఫ్ సోఫా. ఎస్ అంటే సింపుల్ గా ఉండాలి. ఓ ఫర్ ఆబ్జెక్టివ్ గా ఉండాలి. ఏదైనా వాళ్ళు చేసే విధంగా ఉండాలి. అండ్ ఎఫ్ ఫర్, ఇప్పుడు ఇంతమంది చేశారు, అందరికి ఫన్ అనిపించిందా లేదా? ఇన్వాల్వ్ అయ్యారా లేదా? ఫనబుల్ గా ఉండాలి. అండ్ ఏ ఫర్ అప్రోచ్, మీరు ఏదైతే చేపిస్తున్నారో ఏదైతే చేస్తున్నారో అది అప్రోచబుల్ గా ఉండాలి, హత్తుకునే విధంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఐస్ బ్రేకింగ్ మెథడ్. రైట్? మీ అందరికీ ఒక స్టేట్మెంట్ చెప్తాను, మీ బుక్ లో రాసుకోండి. స్టేట్మెంట్ మీ బుక్ లో అందరూ వీలవుతే ఇంగ్లీష్ లోనే రాయడానికి ట్రై చేయండి. రైట్? రాని వాళ్ళు ఇట్స్ నెసరీ. లేదు మేడం మేము తెలుగులో రాసుకునే వాళ్ళు యువర్ విష్. ఇంగ్లీష్ లో రాయడానికి ట్రై చేయండి. ఈశాన్, ISHAN, ఈశాన్. ఈశాన్ భవానీని బాగా స్నేహించేవాడు. రైట్? దురదృష్టవశాత్తు లక్ష్మణ్ 2 రోజులలోపే చిచ్చు పెట్టి ఎనిమీస్ అయ్యేలాగా చేశాడు. అయిపోయిందా స్టేట్మెంట్? ఎస్. ఇప్పుడు ఇషాన్ లో ఏముందండి? స్టార్టింగ్ లెటర్ ఐ ఫర్ ఐస్ బ్రేకింగ్. నెక్స్ట్ ఏం వర్డ్ ఉందండి? భవానీ. 6 టేబుల్స్ ఉన్నాయి. రైట్? ఈ 6 టేబుల్స్ కి మీ టేబుల్స్ కి ప్రతి ఒక్కరికి టైం మేనేజ్మెంట్ సెషన్ అయిపోయింది కదా. సో ఆ టైం మేనేజ్మెంట్ గురించి గ్రూప్ కి కేవలం 1 minute ఇవ్వబడుతుంది. మీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అన్ని పాయింట్స్ రావాలి. సో మీరు ఒక నోట్ ప్యాడ్ లో రాయాలి టైం మేనేజ్మెంట్ మీద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గ్రూప్ కి ఇంతమంది ఉన్నారు కదా, మీకు ఒక టైం మేనేజ్మెంట్ సెషన్ ఇవ్వబడుతుంది. మీకు టైం మేనేజ్మెంట్ ఇచ్చాను. మీ టైం మేనేజ్మెంట్ కి పాయింట్స్, టైం మేనేజ్మెంట్ కి ఎందుకు అవసరం, ఏది అవసరం, అవసరమా లేదా అనే పాయింట్స్, మీరు ఎన్ని పాయింట్స్ వీలైతే అన్ని పాయింట్స్ రాయండి. ఇంటరాక్ట్ అవుతూ రాయొచ్చు. మీరు మీ టీమ్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ రాయాలి. ఎస్, మన మెంటర్స్ టైం చూసుకుంటున్నారు. 1 నిమిషం మాత్రమే ఇవ్వబడుతుందండి. మెంటర్స్ టైం చెక్ చేస్తున్నారా? 1 minute. వక్లా మేడం 1 minute చెక్ చేస్తున్నారా? ఎస్, 1 minute టైం ఇవ్వబడుతుంది.
Madam, is it time up? Okay, done. Yes, time up. అయిపోయింది ఇక మీ డిస్కషన్స్ ఆపేయాలి. ప్లీజ్ స్టాప్ యువర్ డిస్కషన్స్. మీ గ్రూప్స్ లో పాయింట్స్ వచ్చింటాయి కదా, పాయింట్స్ వచ్చాయా? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక పాయింట్ వచ్చింటది. మీరు ఒక గ్రూప్ గా ఒక్క దాని మీదే రాశారు. ఒక దాని మీద ఎన్ని పాయింట్స్ వచ్చింటాయి? ఒక్కొక్క పర్సన్ ఒక 2 రాసిన 6 to 12 పాయింట్స్ వచ్చింటాయి. అంటే మీకు ఒకటే కాకుండా మీ గ్రూప్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక పాయింట్స్ ఉంటాయి. వాళ్ళతో డిస్కస్ చేయడమే బజ్ గ్రూప్. బజ్ గ్రూప్ అంటారు. కామన్ టాపిక్. నేను ఎవరికైనా టాపిక్ మార్చానా? ఇస్ ఐ చేంజ్? నో, నేను చేంజ్ చేయలే. కామన్ టాపిక్ పెట్టాను. టాపిక్ డివిజన్ ఇచ్చానా? ఐ డివైడెడ్ ద టాపిక్. టాపిక్ ఒకటే కానీ గ్రూప్ వైజ్ డివైడ్ చేశాను. ఇట్ ఇట్ ఆర్ నాట్? అబ్సల్యూట్లీ ఎస్, నేను డివైడ్ చేశాను. అండ్ స్టూడెంట్స్ గా మీరేం చేశారు? యు ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క పాయింట్ తో మీరు డిస్కస్ చేసి ఆ పాయింట్ సేకరించారు. దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ బజ్ గ్రూప్. తర్వాత భవానీ అయిన తర్వాత ఏముందండి? బాగా. ఏముంది? బాగా. ఓకే సార్, ఇంకొక మైక్ ఇస్తారా? చెక్. ఎస్. ఓజోన్ లేయర్ కి హోల్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేడం మైక్ వస్తేనే మాట్లాడాలి. కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి. పాస్ ద మైక్. చెట్లు పెంచాలి బాగా. పొల్యూషన్ ని కంట్రోల్లో ఉంచాలి. O2 కార్బన్ మోనాక్సైడ్ తగ్గించాలి. మెయింటెన్స్ ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎస్ చెప్పండి సార్. హోల్ పడకుండా చూసుకోవాలి సార్ నేను అడిగిన క్వశ్చన్ హోల్ పడకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? హోల్ పడకుండా చూసుకుంటాను. UV rays, ultraviolet rays protection. ఓకే వాలిడ్ పాయింట్. నెక్స్ట్ పొల్యూషన్ తగ్గించాలి. ఫ్రిడ్జ్ లో వాడకం తగ్గించాలి. అందులో నుంచి వెలువడే వాయువు ఓజోన్ పొరని పాటిస్తాం. ఫ్రిడ్జ్ లో ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కంట్రోల్. అఫారెస్టేషన్. ఏసీల వాడకం మానేయాలి. పారిశ్రామికంగా పెంచాలి. రసాయనాలు, వాటి నుంచి వెలువడే వాయువు, రేడియేషన్ తగ్గించాలి. వాహనాల నుంచి వచ్చే పొగను తగ్గించాలి. ఓకే. చెట్లు నరకకూడదు, అడవుల్ని విస్తరింప చేయాలి. స్టాప్. ఎస్, నేనేం క్వశ్చన్ ఇచ్చానండి? ఓజోన్ లేయర్ కి హోల్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాను. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆలోచించి చెప్పారా లేదా? మీ బ్రెయిన్ కి పదును పెట్టారా? ఇజంట్ ఇట్? డెఫినెట్ గా పెట్టారు కదా, ఆలోచించారు. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్ట్రోమింగ్. మీ బ్రెయిన్స్ కి పదును పెట్టారు ఒక టాపిక్ తో. బ్రెయిన్ స్ట్రోమింగ్ అక్కడ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్ట్రోమింగ్. మీ బ్రెయిన్స్ కి పదును పెట్టారు ఒక టాపిక్ తో. బ్రెయిన్ స్ట్రోమింగ్ అక్కడ జరిగింది. ఐడియా జనరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసాం ఇక్కడ. ఓజోన్ లేయర్ కి హోల్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసాం. సో మీరు చెప్పిన ఆన్సర్స్ ప్రాబ్లమ్ సాల్వింగే కదా. అండ్ దెన్ గ్రూప్, స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్. గ్రూప్ గా ఇప్పుడు గ్రూప్స్ ఉన్నారు, అందరూ ఒక్కొక్క గ్రూప్ నుంచి అందరు చెప్పారా? స్ట్రక్చర్డ్ గా చెప్పారు.
నెక్స్ట్ ఏం చేయాలి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించేయాలి అండ్ అలాంటివి యూజ్ చేయకూడదు, యువి రేస్ అని చెప్పారు. అండ్ కొంతమంది అసలు హోలే పడకుండా చూసుకోవాలి అంటే సిమెంట్ వేసేద్దాం సార్ రేపటి నుంచి. Yes, ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఆన్సర్స్ వచ్చాయి. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్ట్రోమింగ్, రైట్? ఎస్. బాగా అయిన తర్వాత ఏముందండి? బాగా అయిన తర్వాత ఏముంది? ఓకే, స్నేహించేవాడు. ఎస్ కదా? ఎస్ ఫర్ ఇందాక చూశారు దొంగలు, నేను చూసేసారు. మీరు అందరూ కాపీ కొడుతున్నారండి ఎగ్జామ్ టూ మచ్. ఓకే, స్టోరీ టెల్లింగ్ కదా? ఓకే, ఇప్పుడు మీ బుక్స్ మీ ఏమన్నా అక్కడే పెట్టేసి అందరు ఇటు వచ్చేయండి. రండి, ఇటు వచ్చేయండి, నాతో పాటు ఇట్లా కూర్చోండి. రండి, ఫాస్ట్గా రావాలి, ఫాస్ట్గా. రావాలి మేడం, ఫాస్ట్గా రావాలి అందరూ. ఎస్, కూర్చోండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. నా చుట్టూ కూర్చోండి అందరూ. నేను మధ్యలో ఉండాలి, నన్ను కప్పేస్తారు. గ్రూప్ ఫోటో కాదు సార్ ఇది, నేను స్టోరీ చెప్తున్నా. ఎస్, రండి 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 ఫాస్ట్గా. ఎస్, మీ అందరికి ఒకటి చెప్తాను. కూర్చోలేని వాళ్ళు నో నీడ్ టు వరీ, నిల్చున్నా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ చాలా ప్లేస్ ఉందండి. కరోనా అయిపోయింది కదా? ఓకే ఓకే, డన్. కరోనా అయిపోయింది కదా, జరగండి, రండి రండి రండి, కూర్చుండే వాళ్ళు. ఓకే, మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను. సో ప్లీజ్ సార్ ఇటు వచ్చి కూర్చోద్దాం సార్. చెప్పిన తర్వాత చెప్పాలి మీరు అది. ఓకే, యూజువల్గా సార్ నిన్న మాది యాక్చువల్గా అందరికీ తెలుసు, నేను ధర్మవరం నుంచి రావాలి. అవునా? ఇక్కడికి రావాలి అంటే నేను ధర్మవరం నుంచి 400 kilometers ట్రైన్ జర్నీ చేసి రావాలి. సో నేను నైట్ ఏమైంది అంటే ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నాం, నేను డాడీ ట్రైన్ జర్నీలో వస్తూ ఉన్నాం. సో ఇలా కూర్చొని ఉంటే నార్మల్గా ఇలా సెషన్ గురించి మాట్లాడుతున్నాం, ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని డాడీ డిస్కస్ చేస్తూ ఉన్నారు నాకు. సో నేను ఆలోచిస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. అమ్మాయి వచ్చి చూసి అలా వెళ్ళిపోయింది. పక్కన ఉంటారు కదా, మాకు సైడ్ వచ్చింది, సైడ్ అప్పర్ సైడ్లో వచ్చింది, పక్కన ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. పడుకునే టైం కదా, డిస్టర్బ్ చేస్తుంది. సో సరే అని చెప్పి చెత్త తను తింటుంది కదా, తింటుంది, ఆ తిండి తెచ్చి వాళ్ళ దగ్గరికి వేస్తుంది. తర్వాత మా దగ్గరికి వస్తుంది. పడుకుంటే మేమేదో టెక్నిక్స్ అవన్నీ మాట్లాడుకుంటే తను వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం, డాడీని డిస్టర్బ్ చేయడం, తర్వాత పక్కన వాళ్ళ దగ్గరికి చెత్త వేయడం, వాళ్ళు వినిపించుకున్నా పట్టించుకుంటే నేను చూస్తూ ఉన్నాను. కొంచెం నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఆ అమ్మాయిని. చూస్తుంటే ఆ చిన్న పాప ఏం చేస్తుందంటే ఏం మాట్లాడట్లేదు. పిలుస్తున్నారు అందరూ, చెప్పకండి అమ్మ, అట్లా వెయ్యొద్దండి, ఎవరు వాళ్ళ పేరెంట్స్ అని అంటున్నారు. కానీ అమ్మ వినట్లే. ఇంకా తీరా నా దగ్గరకు వచ్చింది. చెత్త తీసుకొని వేరుశెనగలు ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ తింటూ ఆ తుప్పు నా దగ్గరికి వచ్చి వేసింది. నాకు పిచ్చ కోపం వచ్చింది. ఈడ నేను ట్రైనింగ్ సైకిల్ నేను నేర్చుకుంటున్నా, రేపు వాళ్ళు చెప్పాలి, నాకు ఎంత కోపం వస్తుంది. బాగా కోపం వచ్చింది. సరే అని చెప్పి నేను లేచి ఇక్కడ వీళ్ళ అమ్మ నన్ను ఎవరండి ఫస్ట్ అని చెప్పి వచ్చాను. అరిసెట్ నుంచి సరే ఏమైంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఏమైంది అని వచ్చారు. వస్తే అమ్మ ఏంటి ఇదేనా మీరు నేర్పించే పద్ధతి? ఆ అమ్మాయి అసలు పిలుస్తున్నా పలకట్లేదు, ఫ్యామిలీ ఎవరన్నా కూడా చెప్పట్లేదు, అసలు ఏంటి ఎంత చెత్త, అంతమంది డిస్టర్బ్ చేసి పడుకోవాలా లేదా, వినాలా లేదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నేను ఏం చేశానంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అన్నారు, మీరు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి నేను క్వశ్చన్ అడిగాను. లేదండి అత్తయ్య మామయ్య అన్నారు. ఓకే అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఏంటి తెలీదా మీరు అని చెప్పేసి అరుస్తుంటే నేను, మేడం ఆ అమ్మాయికి చెవిటి మూగ మేడం, సో తను మాట్లాడలేదు, వినలేదు, అందుకోసం ఇలా చేస్తుంది. అండ్ అలాగే వాళ్ళ అమ్మా నాన్నని అడిగారు కదా, వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, చూడడానికి వెళ్తున్నాం మేడం అన్నారు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, చూడడానికి వెళ్తూ ఉన్నాం మేడం అని ఒక్క మాట అనేసేపాటికి ఏమనలేక ఎస్ ఓకే సారీ నాన్న అని చెప్పి నేను కూడా కామ్ అయిపోయా. ఇది చెప్పిందంతా ఏం జరగలే, పదండి పల్లి కూర్చోండి చాలు. కానీ చూస్తూ ఉన్నారు, ఇదేం జరగలేదు, నేను ఊరికే చెప్పాను, వెళ్ళండి. ఎస్, ఫాస్ట్ గా కూర్చోవాలండి, ఫాస్ట్ గా కూర్చోవాలి.
సార్ ఫాస్ట్ గా కూర్చోవాలి. దీని ఇంకొక ట్విస్ట్ ఉంది, మీరు కూర్చుంటే చెప్తాను. ఎస్ అయిందా? కూర్చున్నారా? ఫాస్ట్ గా సార్ అయిపోతుంది. ఇంకా మనకు చాలా ఉన్నాయి, ఇంకా స్నేహితుల వరకే ఉన్నారు. లక్ష్మణ్ ఏం చేశాడో మనకు తెలియట్లేదు. ఫాస్ట్ గా సార్. గోవిందయ్య సార్ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. ఎస్ ఎస్ ఇంతసేపు విన్నారా? మీరేమయ్యారు? ఇన్వాల్వ్ అయ్యారు. ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నెక్స్ట్, ఆ అమ్మాయికి ఏమైంది, ఎందుకు వినట్లేదు, ఆ అమ్మాయికి చెవి మూగా అంట వెంటనే అయ్యో అన్నారు. వాళ్ళు చూస్తుంది కూడా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయితే వెళ్తున్నారు అంటే మీరేమన్నారు? అయ్యో అని చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవునా? అది రియల్ లైఫ్ స్టోరీలా ఉందా? హత్తుకునేలా ఉందా? ట్రైనింగ్ అండ్ టెక్నిక్ మెథడ్ లో స్టోరీ టెల్లింగ్ ఇలా ఉండాలి. మనుషులకు హత్తుకుండే విధంగా ఉండాలి. రియల్ లైఫ్ స్టోరీస్ జరిగే విధంగా మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని హత్తుకుండే విధంగా స్టోరీస్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ స్టోరీ టెల్లింగ్ అండ్ గేమ్స్. ఎస్ తర్వాత ఏంటండి? స్నేహితుడు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దురదృష్టవశాత్తు. దురదృష్టవశాత్తు ఏంటండి? డి ఫర్ డిస్కషన్ మెథడ్. మీ అందరికీ నేను ఒక టాపిక్ ఇస్తాను. పెళ్లి సంప్రదాయబద్ధంగా ఎందుకు చేసుకోవాలి చెప్పండి. నేను డిస్కషన్ అన్నాను మేడం, నాకు చెప్పమని చెప్పలే, మీరే డిస్కస్ చేసుకోండి అన్నా. పెళ్లి సంప్రదాయబద్ధంగా ఎందుకు జరపాలి, ఇది మీకు ఇచ్చే టాపిక్. డిస్కస్ మీరు గ్రూప్స్ కాదండి, టోటల్ ఒక్కొక్క గ్రూప్ కాదు, అన్ని గ్రూప్స్. మీ ఒక్క గ్రూపే కాదు, పక్కన గ్రూప్ తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. పక్కన గ్రూప్ తో కూడా అందరూ డిస్కస్ చేయాలి. మెంటర్స్ ప్లీజ్. Yes, stop. నేను ఎంత టైం ఇచ్చాను? 1 minute ఇచ్చాను. అక్కడ మా వాళ్ళు ఇట్లా ఇచ్చేసారు 1 minute కి. 1 minute టైం ఇచ్చాను. మీరు బస్ గ్రూప్ లో ఒక్కొక్క పాయింట్సే దొరికాయి మీకు. మీరు రాసింది ఇంకొకరు కూడా రాసిండొచ్చు. కానీ డిస్కషన్ మెథడ్ లో ఏం చేశారు? ఇక్కడ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు డిస్కస్ చేశారు. దాని గురించి డిస్కస్ చేస్తూ పాయింట్స్ తెప్పించుకున్నారు. ఒక గ్రూపే కాదు. దట్ ఈస్ కాల్డ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరి దగ్గర ఒక్కొక్క పాయింట్ వస్తే ఒక స్టోరీ అవుద్ది, ఒక సినిమా కూడా అవుద్ది, ఎన్నో పాయింట్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్కషన్ మెథడ్. That is called as discussion method. That should be informal, formal and time consuming. మీరు ఇంతసేపు ఒక్కొక్క గ్రూప్ కి ఇచ్చాను అనుకోండి, ఎంత టైం తీసుకునే వాళ్ళు? ఎన్ని పాయింట్స్ వచ్చేవి? మహా అంటే ఒక 15 అలా పాయింట్స్ వచ్చేవి. సో ఇంతమంది డిస్కస్ చేసింటే ఏమైపోయింది? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 4-5 పాయింట్స్ వచ్చి ఉంటాయి. వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్పేప్పటికీ మీకు ఇంకో పాయింట్ మైండ్ లో తట్టింటది. That is called as discussion method. హలో, నేను హలో అంటే మీరు హాయ్ అనాలి. హలో ఎస్, సూపర్. దురదృష్టవశాత్తు అయిన తర్వాత ఏంటండి? వచ్చి రాగానే వచ్చాడు లక్ష్మణ్. ఎక్కడా ఊరికే ఉన్నాడు లక్ష్మణ్. ఎల్ ఫర్ లెక్చర్ మెథడ్. ఇంతసేపు నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కటి మీతో చేపిస్తూ చేశాను, రైట్? ఇందాక మన అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఏం చేశారు? సార్ చెప్తూ వెళ్ళిపోయారు, రైట్? అది అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ లో ఎల్పి చెప్తూ వెళ్ళిపోయారు, ఐఓ చెప్తూ వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది? ఒక పర్సనే చెప్తున్నారు, మీరు అందరు వింటున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెక్చర్ మెథడ్. ఒక పర్సన్ చెప్తారు ఏదైనా కంటెంట్, ఒక పర్సన్ లెక్చర్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్
lecture method that usually used in colleges for students, ఏదైనా ఎగ్జాక్ట్లీ పొలిటికల్ మీటింగ్స్ అండ్ ట్రెడిషనల్గా ఏదైనా ఈవెంట్స్ పెట్టినప్పుడు టైం సేవింగ్ కోసం ఓన్లీ ఒకరే చెప్తూ వెళ్తారు, అంతేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ గట్టిగా లెక్చర్ మెథడ్. అయిందా? లక్ష్మణ్ అయిపోయిందా? సూపర్. నెక్స్ట్ ఏంటండి? 2 రోజుల్లోపే. 2 ఆర్ఫర్ ఓకే. మీకు ఇంకొక స్టోరీ చెప్తాను. ఏంది మేడం స్టోరీలతో చంపుతున్నారు ఈరోజు అంటారా? అయినా పర్లేదు, నాకు నచ్చింది చెప్తున్నాను. ఎస్, నేను యాక్చువల్గా తిరుపతిలో చదువుకుంటూ ఉంటాను. నేను చదువుకుందంతా తిరుపతి, నా కాలేజ్ అంతా తిరుపతి అనమాట. సో మా ఫ్రెండ్స్ ఉంటారు. ఏంటి సార్? ఎస్, ఓకే. తిరుపతిలో అక్కడ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళు యూజువల్లీ ఫ్రమ్ వైజాగ్. ఒక అబ్బాయి వచ్చి వైజాగ్ అనమాట, ఆ అమ్మాయి కూడా వైజాగ్. సో వాళ్ళిద్దరూ 6 months నుంచి లవ్ చేసుకుంటున్నారు. సో అది మాకు తెలుసు, మేము పట్టించుకోం కదా, వదిలేసి. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. కుక్కని కొట్టినట్టు కొట్టినాడు ఆ అబ్బాయిని. మామూలు కొట్టలేదు, భారీగా కొట్టారు. సరే, ప్రేమ గుడ్డిది ఎడ్డిది నడ్డిది అంటారు కాబట్టి మళ్ళీ కలుసుకున్నారు. వాళ్ళు కలుసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫోన్స్ మాట్లాడుతున్నారు, అదంతా నడుస్తూ ఉన్నాయి. ఫర్ ఎ ఫైన్ డే నాకు ఫోన్ చేశారు. కానీ ఎక్కడున్నావు అంటే, చెప్పు ఎక్కడ, నేను పలానా చోటున్నాను. ఏంటి అంటే, కాలేజ్లోనే ఉన్నావా అంటే, ఎస్ కాలేజ్లోనే ఉన్నాను. ఏంటి అని. సరే, నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నా, మొన్న వరకు తెలుసు కదా నీకు, వాళ్ళ ఇంట్లో తెలిసింది. సో నన్ను ఇలా కొట్టారు. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాం, తిరుమలకు వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నారు. ఈడేందిరా నాయన ఫిట్టింగ్ పెట్టాడు నాకు అనుకొని సరే అనుకున్నా. ఇన్ కేస్ మీరు నా ప్లేస్ లో ఉంటే, ఫ్రెండ్ ప్లేస్ లో ఉంటే మీరు ఏం చేస్తారు? సార్ మైక్ ప్లీజ్. సార్ మైక్ వస్తుంది. ఏం బుద్ధి లేదా? మన తన్నినా నీకేం అనిపించలేదా? మళ్ళీ మొదలు పెట్టినావు, మళ్ళీ మొదటికి వచ్చినావు, మళ్ళీ తంతారు. అనవసరం నోరు మూసుకు కూర్చో. ఇప్పుడు ఈ కొద్ది రోజులు వదిలేస్తే ఆటోమేటిక్గా బాగుపడతావు. శ్రద్ధ పెట్టి చదువు మీద అని చెప్తావు. మేడం నేనైతే 4 దోస్తులని పోగేసి వాళ్ళకి పెళ్లి చేస్తా. లవ్ మ్యారేజ్ చేస్తా మేడం. వాళ్ళు మేజర్స్ అయితే ఇక ఒప్పుకోవాలి, తప్పదు కదా మేడం. వాళ్ళు మేజర్లు అయితే ఇక చేయాలి, తప్పదు కదా. మరి లేకపోతే ఏదైనా సూసైడ్ లాంటిది. ఓకే, ఆల్రెడీ ఆ అబ్బాయిని కుక్కను కొట్టడు కొట్టారు. వాళ్ళు ఒకవేళ ఎవరైనా మీలో ఎవరైనా దొరికితే వాళ్ళ నాన్న కూడా కొట్టే రెడీగా ఉన్నారు. మీరు ఏం చేస్తారు చెప్పండి మేడం. వాళ్ళిద్దరూ లైఫ్ లో అంటే మైండ్ మెచ్యూర్ అయిందా, వాళ్ళు ఎన్నర్స్ అయ్యారా, ఒక లైఫ్ లో స్టాండ్ కాగలిగారా, అప్పటి వరకు వేచి ఉండండి. మీ ప్రేమ నిజమైంది అయితే మీరిద్దరు లైఫ్ లో స్టాండ్ అయ్యే వరకు వేచి ఉండండి. అప్పుడు ఇద్దరు ఒప్పించి పెళ్లి చేస్తారు. మేడం టీచర్ ఒప్పుకున్నారండి. ఎస్, ఫినాన్షియల్ గా స్టేబుల్ అవ్వండి. అవుతా. నెక్స్ట్ చెప్పండి సార్. ఫ్రెండ్ మేడం, నేను ఫ్రెండ్. ఎస్ సార్ చెప్పండి. అయితే ఆల్రెడీ వాళ్ళు దెబ్బలు తిన్నారు కదండి, అందుకని మనకు వేరే ఆప్షన్ లేదు. ఎలాగైనా సరే మళ్ళీ వాడిని కొడతారు, వాడిని సపోర్ట్ చేస్తే మనల్ని కూడా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళిద్దరిని రియల్ ప్రేమ అని నేను తెలుసుకున్నానంటే, ఇద్దరిని తీసుకెళ్లి ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వివరాలన్నీ చెప్పి చట్టం సపోర్ట్ అయితే తీసుకుంటా. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎస్ఐ గారు పిలిపించి పెళ్లి చేస్తారు. రిస్క్ ఎక్కువ తీసుకోకుండా అట్లా ప్లాన్ చేద్దాం. సార్, మేడం మీరు స్టోరీ చెప్పారు. నా రియల్ లైఫ్ లో నాకు ఇన్సిడెంట్ ఎదురైంది కాదు. మా ఫ్రెండ్ ఆ పొజిషన్ లో ఉంటే నేనేం చేస్తాను, నన్ను అడిగారు. వాళ్ళిద్దరు మా క్లాస్మేట్స్, వాళ్ళిద్దరు లవ్ చేసుకొని అడిగారు. అలాంటప్పుడు హైదరాబాద్ కి దూరంలో పెళ్లి చేసుకొని అప్స్కాండ్ 1 month అయ్యారు. తర్వాత ఇద్దరు ఒప్పుకొని రిసెప్షన్ ఇచ్చారు. మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ ని భయపెట్టేశారు. ఎస్, ఇంకా నెక్స్ట్ ఫాస్ట్ వాళ్ళింటికే తీసుకెళ్తారా సార్? మళ్ళీ కొట్టిస్తారు అయితే. ఓ సూపర్ సార్. లాస్ట్ మీరేం లేదు, నేను తర్వాత ముందు మీరు సెట్ కాండి జాబ్ లో, తర్వాత అప్పుడు ఆలోచించండి. మీరు అంతవరకు మీ ఫ్యామిలీ నొప్పించండి. ఓకే సార్, టేక్ ద మైక్. ఎస్, ఫినాన్షియల్ గా స్టేబుల్ అవ్వండి అని చెప్తారు. ఇంతమంది మీరు నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ చేశారా? మీరు ఫ్రెండ్ గా ఉంటే
మీరే ఆ పాత్రలో ఉంటే ఆ పాత్రలో నేనే ఉన్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారని ఊహించుకొని చెప్పారు. ఎస్. సో దట్ ఈస్ కాల్డ్ రోల్ ప్లే. దట్ ఈస్ కాల్డ్ రోల్ ప్లే. నెక్స్ట్ ఏముందండి సార్? చిచ్చు పెట్టారా? చిచ్చు పెట్టి ఎనిమిస్ అయ్యారు. సీఫర్ కేస్ స్టడీ. ఇక్కడ లాయర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? సరే కొద్దిసేపు నేనే లాయర్ అవుతా. ఎస్. ఓ ఎల్ఎల్బి. ఎస్. కేస్ స్టడీ అంటే ఎల్ఎల్బి ప్రకారం కాదు. మీకు అందరికీ ఒక గ్రూప్ వైజే సేమ్ ఇందాక బస్ గ్రూప్ ఎలా చేశారో అలా ఇస్తున్నాను. ఒక్కొక్క పాయింటే రావాలి నాకు. సిగరెట్ ఎందుకు మానేయాలి? మీరే బయటికి చెప్పొద్దండి, మీరే రాసుకోండి. సిగరెట్ ఎందుకు మానేయాలి? మీరే రాసుకోండి. ఒక పాయింటే కాదు, చాలా పాయింట్స్ రాసుకోండి. మీరే రాసుకోవాలి సార్. అయిపోయింది. జస్ట్ 30 seconds ఉన్నాయి మేడం. నో డిస్కషన్. మీరే రాసుకోవాలి. నో డిస్కషన్. ఎవరిది వాళ్ళే రాసుకోవాలి. సార్ మీరు రాయట్లేదు, మనసులో రాసుకుంటున్నారా? లేదు సార్, నాకు దానిపైన రాయాలి. నాకు మీ మనసు తెలియదు. టైమ్ అప్. ఒక దానిపైన సిగరెట్ ఎందుకు మానేయాలి అనే దానిపైన క్లుప్తంగా డీప్ గా ఆలోచించి పాయింట్స్ రాసారా లేదా? ఒక కేసు మీకు ఒకటైనా ఇచ్చిన తర్వాత దాని గురించి డీప్ గా ఆలోచించి దాని పాయింట్స్ వెతుక్కొని మీరు అక్కడ రాయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ కేస్ స్టడీ. ఒక దానిపైన క్లుప్తంగా తెలుసుకోవడం, తెలుసుకొని షైనింగ్ ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ కేస్ స్టడీ. నెక్స్ట్ ఏముందండి? ఎనిమీస్. ఓకే, నా కోసం అందరు లేచి నిల్చుంటారా? మీ ప్లేస్ లోనే లేచి నిల్చో. ఎస్, లేచి నిల్చున్నారా? అయిందా? ఎస్ సార్, ప్లే చేయండి సార్. అక్కడ సార్ సౌండ్ ప్లీజ్. ఎస్, మీరు అది ఎలా అక్కడ ప్లే చేసి అక్కడ స్టార్ట్ చేయండి సార్. టెక్నికల్ ఇష్యూ. మీరు కూడా చేయాలి, సేమ్ చేయాలి. ఇంకా చేయాలి. మెంటర్స్ ప్లీజ్ చేయాలి. కమాన్ సార్, రీప్లే. కంటిన్యూ. Yes.